మన అజ్ఞానం ఎంత వ్యాపించింది అంటే నిన్న పేపర్లో చూసి నేను మూర్చిపోయాను. ఎలా పోగొట్టాలి అజ్ఞానం? దేవీ విగ్రహాలను పట్టుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారట. నమ శివాయ. ఎలా చేస్తున్నారో తెలియదు. అపచారం అమ్మ, చేయకూడదు. అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ఎవడో చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. అమ్మవారి కోపం వస్తే పేటరేకిపోతుంది. ఆవిడ ఏమనుకుంటున్నారు? వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ. వేసేస్తుంది ఒక దెబ్బ. నన్ను ముంచడానికి నువ్వెవడారా, నేను మొత్తం ముంచేస్తానని. ఇటు దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిమజ్జనం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నాకు మంటెత్తి మాట్లాడుతున్నాను నేను. గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం అది మంచిది. ఈ వెళ్ళిన వాళ్ళు కూడా నిమజ్జనం చేసేయండి, చెడు వదిలిపోతుంది. వీళ్ళు కూడా మొనకమన్నాడు దాంతోపాటు. లోకు కట్టేశారండి వ్యవస్థను. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం ఏంటండి? ప్రతి పూజకి నిమజ్జనం ఉంటుందా? భాద్రపద మాసం కాబట్టి చెరువులు పూడిపోయి ఉంటాయి కాబట్టి, నీటితో నిండిపోయి ఉంటాయి కాబట్టి పూడికి తీస్తే మంచిదే. నా చెరువులో మట్టి తీసి విగ్రహం చేసి తిరిగి ఆ చెరువుకు అన్యాయం జరగకుండా ఆ మట్టిని అందులో కలపడం కోసం నిమజ్జనం చేయమన్నారు. నిమజ్జనం చేయవల్ల నీకేం పుణ్యమేం రాదు అక్కడ, అజ్ఞానం కానీ. చేయకపోతే పాపము రాదు. దాని వెనకాల ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది. ఇప్పుడు అదే అజ్ఞానము అంటే దాన్ని వదిలేసి అమ్మవారికి మొదలెట్టారు ఇవాళ. ఇంకెవరన్నా మంచినీళ్ళు తాగాలా వద్దా? హైదరాబాద్లో చెరువులు ఉండాలా వద్దా? అసలు ఎంత అజ్ఞానం ప్రబలిపోయిందో. మనం చెయ్యకూడదు, చేస్తే ఖండించాలండి ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు. ఇక్కడ మతం అంటే గుడి నమ్మకం కాదండి. ఇక్కడ అన్ని విగ్రహాలు పట్టుకొని నిమజ్జనం పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇదే మడ్డి మడ్డి మడ్డి. అసలు తత్వం వదిలేసాం మనం. తత్తుకొడుకులో తయారయ్యాం. దాన్ని ఏదో పట్టుకోవడం, ఆ చీర పట్టుకోవడం, ఆ నిమజ్జనం పట్టుకోవడం, ఇంకంతా ఊరేక్కడ. లడ్డూ పట్టుకోవడం, వేలంపాటు పాడుకోవడం. తత్వం వదిలేసాం.